ప్రశాంత్ కిషోర్ పేరు మరొకసారి గత 4-5 రోజుల నుండి చర్చకొస్తుంది. జగన్ కోసం పనిచేస్తున్నాడు, జగన్ కోసం ఓకే చెప్పాడట, జగన్కి అంగీకరించాడంట అన్నటువంటి. పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ 2019 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి విజయానికి ఆయనే కారణం అన్నారు. ఆ తర్వాత పీకేని అమ్మనాబూతులు తిట్టారు. ఆ తర్వాత ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పుడు అదే పీకే జగన్కి యాంటీ అయ్యాడు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించాడు. దాంతో వైసీపీ వాళ్ళు తిట్టింది తిట్టకుండా తిట్టారు, పచ్చిబూతులు తిట్టారు. ఇప్పుడు ఆ పీకే మళ్ళీ జగన్కి పనిచేస్తానన్నాడు అన్నటువంటిది. నాకున్న అవగాహన మేరకు, నాకున్న సమాచారం మేరకు పీకేతో కాంట్రాక్ట్ అనేది పచ్చి అబద్ధం, పచ్చి దుష్ప్రచారం. తెలుగుదేశం అనుకూల మీడియానే ఈ ప్రచారం చేస్తుంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఓ టాపిక్స్ అయిపోయినాయి. అంటే అధికారంలోకి రాగానే దాడుల వ్యవహారం ఇదంతా అయిపోయింది. వైసీపీని తిట్టాల్సిన తిట్లు అంతకుముందు 5 ఏళ్ల నుంచి తిట్టుకొచ్చింది, ఇప్పుడు జరిగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చర్య అనేటటువంటిది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక ఆ టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇక అంటే జనంలో నుంచి ఒక స్పందన బిగినైంది. ఏది 2 నెలల పాలన తర్వాత 3 నెలల అయిపోతున్నటువంటి సందర్భంలో సంక్షేమ పథకాల చర్చ వస్తుంది, ఇంటింటికి 1500 చర్చకు వస్తుంది, ఆ తల్లికి వందనం చర్చకు వస్తుంది, సూపర్ 6 పథకాలని చర్చకు వస్తున్నటువంటి దశలో చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ భూ కబ్జాలు, కొత్త తరహా కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాలు, కొత్త తరహా అక్రమ రవాణాలు ఇవన్నీ వస్తున్నాయి. అదే సదర్ పత్రికల్లోనే వస్తున్నాయి. అయితే ఆ వచ్చినవి ఇంకా ఆ వైసీపీ వాళ్ళ ముద్ర పోలేదనో లేకపోతే అధికారుల మీదనో నెపం పెడుతూ రాస్తున్నారు. వాటిని రేపొద్దున ఖచ్చితంగా హైలైట్ అవుతాయి. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఎవడన్నా క్వశ్చన్ చేయగానే వాడు 5 రూపాయలకు అమ్ముడుపోయాడు, 10 రూపాయలకు అమ్ముడుపోయాడు, ఇది ప్రశాంత్ కిషోర్దే, ఇదివరకు 5 రూపాయలు ఇప్పుడు 10 రూపాయలు అయితే ఇట్లాగా ఒక దొంగల్ని చేయాలి. అంటే క్వశ్చన్ చేసిన నల్లా కూడా లంచగొండి కిందనో అమ్ముడుపోయినడు కిందనో ప్రొజెక్ట్ చేయాలి. అలా ప్రొజెక్ట్ చేయడం కోసం పీకేతో కాంట్రాక్ట్ వచ్చేసింది అన్నటువంటిది ఫోకస్ చేస్తుంది వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా. కాబట్టి నాకున్న అవగాహన మేరకు అయితే పీకే అంటే జగన్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే ఓసారి కాదు అనుకున్నాక నెత్తిన పెట్టుకునే తత్వం ఉండదు. అందులో తను అంతగా దెబ్బతీసిన తర్వాతన మరి జగన్ అయితే అట్లాంటిది ఏమీ పిలిచింది కాదు, లేదా ప్రశాంత్ కిషోర్ వస్తానన్నది లేదు. కానీ ఈ ప్రచారం వెనకాల జరుగుతున్నటువంటిది మాత్రం ఓ కుట్రే.